ఈరోజు వచ్చిన అందరూ ట్రేడర్స్కు, ఫార్మర్స్కు వెల్కమ్. ఈరోజు గుర్రం శేఖర్ రెడ్డి గారికి చెప్పాలంటే ఈ ఫెసిలిటేషన్ ఏందో ఈజ్ డిజర్వ్. ఏంటికంటే ఆయన నేను దగ్గర నుంచి చూస్తా. ఏ టైం మార్నింగ్ డిక్లరేషన్ టైం వస్తే ఆ 3-4 అవర్స్ ఉందో ఆ డెడికేషన్ ఓర్కి రాదు. ఏంటికంటే ఆల్ ఇండియా బ్రాయిలర్ రేట్ ఏది ఉందో నేను కోఆర్డినేషన్ చేస్తా ఆంధ్ర తెలంగాణకు. సో ఆ ఇబ్బంది ఏదో నాకు తెలుసు. మార్నింగ్ స్టార్ట్ 11 o'clock నుంచి మేము 2 o'clock వరకు బ్రాయిలర్ కోఆర్డినేషన్ చేస్తాం. సో ఆ తర్వాత మా కమిటీ ద్వారా డిక్లరేషన్ చేస్తాం. అట్లనే శేఖర్ రెడ్డి చూసినప్పుడు అంటే ఆ 4 hours ఏదిందో ఆ డెడికేషన్ పీక్ లెవెల్ ఉంటుంది. అంటే ఆ టైంలో ఉండే ఆయన టెన్షను, ఆయన అంటే డెడికేషన్ చాలా మెచ్చుకోవాలి. అట్లనే ఆల్ ఇండియాలో మనకు ఎన్నో మంది నెక్ చైర్మన్స్, స్టేట్ చైర్మన్స్, జోనల్ చైర్మన్స్ ఉండొచ్చు. ఒక చైర్మన్ ఎట్లా ఆలోచన చేస్తారంటే ఒక ట్రేడర్ మనతోడ కలిసి ఉంటాలే మనము రేటు పెంచగలుగుతాము, మన బిజినెస్లో ముందు చేయగలుగుతామని చూసుకొని ఇదికి ముందు బ్రాయిలర్లన్నీ మేము ట్రేడర్స్ని చాలాసారి ఇండియా కానీ అబ్రాడ్ కానీ వెకేషన్ తీసుకెళ్ళేం వాళ్ళు. ఈ టైం ఫస్ట్ టైం నాకు తెలిసింది ఆయన పర్సనల్గా కొద్దిగా ట్రేడర్స్ని తీసుకెళ్ళిండు వెకేషన్. సో ఏంటికంటే వాళ్ళు కూడా మోటివేషన్ అవ్వాలి, వాళ్ళతో మనం కలిసి ఉండాలి, అప్పుడే మనం రేట్ని మనం ముందు చేయగలుగుతాం. అట్లా ఒక డెడికేషన్గా ఒక పర్సన్ ఉన్నారంటే డెఫినెట్గా మనం గుర్రం శేఖర్ రెడ్డి గారు మెచ్చుకోవాలి. అది ఆయన లీడర్గా ఉండేది మీకు అదిష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్